ఆకులు దట్టంగా ఉండి పండ్లు లేని అంజూరపు చెట్టు వద్దకు యేసు వెళ్ళినప్పుడు శిష్యులతో ఏమి చెప్పాడు చూద్దాం. ఒక ఉదయాన్నే యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఆకులు దట్టంగా పచ్చగా కనిపిస్తున్న ఒక అంజూరపు చెట్టు వారి దృష్టిని ఆకర్షించింది. దూరం నుండి చూస్తే అది ఫలాలతో నిండినట్లుగా కనిపించింది. యేసు ప్రభువు చెట్టు దగ్గరకు వెళ్లి చూశారు. కానీ అక్కడ ఆకులు తప్ప ఒక్క అంజూరపు పండు కూడా లేదు. అప్పుడు ఆయన శిష్యులను చూసి ఇలా బోధించారు. ఈ చెట్టు బయటకు ఎంతో అందంగా కనిపిస్తున్నా ఫలములేని చెట్టుగా ఉంది. అలాగే దేవుని ప్రజలు కూడా బయటకు భక్తులుగా కనిపించడం మాత్రమే సరిపోదు. వారి జీవితాలలో దేవునికి ఇష్టమైన ఫలాలు ఉండాలి. తరువాత ఆయన చెట్టుతో ఇలా అన్నారు, ఇక మీదట నీ నుండి ఎవడును ఎన్నటికిని ఫలము తినకుండునుగాక. శిష్యులు ఈ మాట విని ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు ఆ చెట్టు ఎండిపోయి ఉండడం చూసి ఇంకా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసుప్రభువు వారికి ఇలా బోధించారు. దేవుడు మన జీవితంలో విశ్వాసపు ఫలాలు కోరుతాడు. మాటల కంటే క్రియలు ముఖ్యమైనవి. బయటకు భక్తి రూపం మాత్రమే కాకుండా లోపల నిజమైన పరిశుద్ధ జీవితం ఉండాలి. దేవునిపై విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయన చిత్తానుసారంగా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆకులు మాత్రమే ఉన్న అంజూరపు చెట్టులాగా కాకుండా ఇతరుల పట్ల మీరు ప్రేమ, దయ, జాలి, కనికరం కలిగి ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం, విధేయత, నీతి వంటి ఆత్మీయ ఫలాలు ఫలించే జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అప్పుడే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.